భీమిని నియోజకవర్గం తగరపు వలస ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో భీమిని స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి బుధవారం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. మరి మన భీమిని నియోజకవర్గంలో ఉన్న ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన భీమిని నియోజకవర్గ ప్రజలందరినీ నేను ఎంతో ఎఫెక్టివ్గా మరి నా గోల్ని నేను ఇలా పోటీ చేస్తున్నాను ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలకి అని జరిగిందండి. ఈ విషయాన్ని అయితే మీకు తెలియజేసుకుంటూ ఈ రోజైతే మన భీమిలి నియోజకవర్గం అయినటువంటి ఆనందపురం, పద్మనాభం, మధురవాడ, తగరపు వలస, భీమిని పట్టణం, ఈ సరౌండింగ్ అంటే నర్వ సైడ్ అండ్ సింహాచలం దేవస్థానం అయినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాము అనేది అయితే మీకు చెప్పడంలో ఎంతో సంతోషిస్తూ, బికాజ్ నేను గత 5 నెలలు బట్టి ప్రజల్లో నేను నా గురించి నేను తెలియజేసుకుంటూ మరి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఎంతో ఆదర అభిమానాలతో మన ప్రజల యొక్క ప్రోత్సాహంతో, అంతేకాకుండా మరి ముఖ్యంగా మన పత్రికా విలేకరులందరి సహాయ సహకారాలతోనూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనూ నేను ఎంతో విజయవంతంగా లాస్ట్ మంత్ 19వ తేదీన నామినేషన్ జరిగిందండి. తర్వాత మనకి లాస్ట్ మంత్ 29th నా సింబల్ అయితే కేటాయించారు. ఈ సింబల్ గురించి అనౌన్స్ చేయడంలో ఎంతో సంతోషిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మరి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సింబల్ అయితే బకెట్ అండి. సో మన పత్రికా విలేకరుల ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ, మరి నాగోతి నాగమణి యొక్క సింబల్ అంటే మే 13వ తేదీన జరిగే ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణికి బకెట్ గుర్తుకే ఓటేసి గెలిపించమని మన భీమిలి నియోజకవర్గ ప్రజలందరినీ మరొక్కసారి మన పత్రికా విలేకరుల ద్వారా మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి రిక్వెస్ట్ చేసుకుంటూ ప్రతి గడప గడపకి తన మేనిఫెస్టోను, తన సింబల్ని అంటే తన గుర్తైనటువంటి బకెట్ సింబల్ని, తన బ్యాలెట్ నెంబర్లో 10వ నెంబర్ పడిందండి. దీన్ని అంతటినీ కూడా ప్యాంప్లెట్ రూపంలో మేము లాస్ట్ 3 days నుంచి ప్రతి ఇంటికి నియోజకవర్గం మొత్తం పంచుతున్నామండి. సో దీన్ని బట్టి కూడా మంచి ఆదరణ అయితే పొందుతున్నాము అని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాము. అంతేకాకుండా నా మేనిఫెస్టో కూడా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఇంతవరకు నియోజకవర్గంలో మేనిఫెస్టో ఇవ్వడం అయితే చూడలేదని మన ప్రజలైతే బాగా అభినందించారండి నన్ను. అంతేకాకుండా ఆడపిల్లవై ఉండి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు రావడాన్ని, గెలుపు ఓటమి పక్కన పెట్టండి, మీరు ఒక లేడీగా మరి ఈ రోజున ఇంతలాగా ఆదర అభిమానాలు పొందుతూ మరి ఎంతో ధైర్యంగా మీరు ముందుకు వస్తున్న విధానాన్ని అయితే చూసి మేము అందరం తప్పకుండా మీకు ఓటు వేయకుండా ఉండలేమండి. మా ఇంట్లో అందరం ఎమ్మెల్యే ఓటు మీకు వేస్తామని మీకు మాటిస్తున్నామని చెప్పి నేను కలిసిన ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో చెప్తూ నన్ను అయితే అభినందిస్తున్నారండి. టైం ప్రకారంగా మార్నింగ్ 6 to 10 వరకు ఇచ్చిన టైం బట్టి అవర్స్ బట్టి మ్యాక్సిమం నేను ప్రజల్లోనే ఉంటూ మన సింబల్ కోసమే వివరిస్తూ అన్ని మండలాలకి ప్యారలల్గా నా ఏజెంట్స్ని వేస్తూ మన బకెట్ గుర్తుకి మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణిని ఎమ్మెల్యేగా మే 13 జరిగే ఎన్నికలకి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, అంతేకాకుండా మరొక ముఖ్య విషయం మీకు చెప్పాలండి. ఈరోజైతే నియర్లీ 4 lakhs మనకి నియర్లీ 4 lakhs ఓటర్స్ అయితే ఉన్నారండి భీమిలి నియోజకవర్గంలో. మరి అయితే 3.5 lakhs దగ్గర ఓటర్స్ అయితే ఉన్నారండి ఖచ్చితమైన లెక్క అయితే. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఎన్ని ఓట్లు వస్తున్నాయి అంటే ఒక 2.5 lakhs ఓటర్స్ మాత్రమే తన యొక్క ఓటుని వినియోగించుకుంటున్నారు. మోర్ దాన్ 1 lakh పీపుల్ మాత్రము తన ఓటు హక్కుని సంపూర్ణంగా వినియోగించుకోవట్లేదు. బికాజ్ ఎందుకు అంటే వినియోగించుకోవట్లేదు, ఆ రోజు వాళ్ళు ఓటుని వేయడానికి అభ్యర్థులు నచ్చక బయటికి రావట్లేదనే నా డేటా బట్టి నేను మీకు ఇస్తున్నానండి. అభ్యర్థులు నచ్చితే కనుక ఖచ్చితంగా మేము వచ్చి ఓటు వేస్తాము. పోటీ చేస్తున్న అభ్యర్థులైతే మాకు వాళ్ళ మీద అయితే నమ్మకం లేదండి. ఇంకా బయటకు వచ్చి ఓటేసే ఉద్దేశం లేక మేము ఇంట్లో ఉండిపోతున్నాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసినా కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోకుండా కొన్ని ఏజ్ గ్రూప్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంప్లాయీస్, అలాగే యూత్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళకంటే అవగాహన లేక ఉండిపోయారు. బికాజ్ ఫస్ట్ టైం నాకు ఓటు వచ్చింది అనుకోండి, ఓటు హక్కు వచ్చింది అనుకోండి, యూత్లో ఏం జరుగుతుందంటే యూత్ అందరూ జాగ్రత్తగా వినండి, మీకు మొదటిసారి ఓటు హక్కు వస్తుంది,
రాగానే మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడే కదా నాకు ఓటు హక్కు వచ్చింది, నెక్స్ట్ టైం వేద్దాంలే అని వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారని. అందులో నేను కూడా అలాగే ఆలోచించాను. ఫస్ట్ 2 times నేను యూజ్ చేయలేదు నా ఓటు హక్కుని. మరి యూజ్ చేయకుండా నా అలాగే ఆలోచించే ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు యూత్లో చూస్తే. అంతేకాకుండా అభ్యర్థి నచ్చక తన ఓటు హక్కుని యూజ్